అన్న ఇప్పుడే ఇప్పుడే సినిమా నుంచి బయటకు వస్తున్నా. ఏం సినిమా? కూలి పవర్ హౌస్ అన్న. పవర్ హౌస్ సినిమా అన్న. పవర్ హౌస్ లోపల స్క్రీన్ లోకి వెళ్తే పవర్ హౌస్ లోకి వెళ్ళినట్టుంది. వోల్టేజ్ తగిలి షాకులు కొడతాయి జనాలకి. డ్రగ్స్ ఎక్కిచ్చేసినట్టుంటది. అంత బాగుంది. కొంతమంది బాగాలేదు అని కావాలని అంటున్నారు. అది మేబీ వార్తోకి కొట్లాట చేద్దామనో లేకపోతే వార్తోని కొంచెం లేపుదామనో ఏమో తెలియదు. కానీ కూలీ మాత్రం పవర్ హౌస్ సినిమా అన్న. బాగాలేదన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇక సినిమాలు చూసి దండగ వాళ్ళు. ఇక రజనీకాంత్ గారి సినిమా బాగాలేదు అన్నారంటే వాళ్ళకన్నా పరమ మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. సెకండ్ హాఫ్ పోలేదన్నా. మీకు స్టోరీని ఎస్టాబ్లిష్ చేస్తారు సెకండ్ హాఫ్ లో. అందుకని మాస్ ఆడియన్స్ కి అది ఎక్కకపోవచ్చు. ఓన్లీ మాస్ ఆడియన్స్ అది లాగ్ ఫీల్ అవ్వచ్చు, లేకపోతే స్లోగా ఫీల్ అవ్వచ్చు. అంతే తప్ప ఎక్కడా కూడా మీకు సినిమా బాగాలేకపోవడం అనేది లేదు సెకండ్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు మీరు ఊహించరు. మీరు ఊహించలేని ట్విస్ట్లు వస్తాయి. ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్. అంటే పవర్ హౌస్ మీద పవర్ హౌస్, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. వచ్చాడు ట్విస్ట్ రిపీట్, వచ్చాడు ట్విస్ట్ రిపీట్. అలా ఉంటది సెకండ్ హాఫ్. అంత బాగుంది సినిమా అన్న. బ్లైండ్ గా పవర్ హౌస్ అన్న. ఇంతకు మించి నేనేం చెప్పా. లోపలికి వెళ్తే షాకులు కొడతాయి. లోకేష్ కనగరాజ్ గారి సినిమాల్లో ఎలా అయితే డ్రగ్స్ చుట్టూ సినిమా తిరుగుతుందో ఈసారి మాత్రం జనాలకి డ్రగ్స్ ఎక్కిచ్చేసాడు. ఇలా కొట్టుకొని నరాలు బయట పెట్టుకొని మనం డ్రగ్స్ పొడి చేసుకోవచ్చు. అంత హై. ఏ మార్క్? ఎల్సియు మార్క్ కనిపించదు. ఎందుకు? ఇది ఎల్సియు కాదు. ఎల్సియు మార్క్ కనిపించదు. ఇది ఎల్సియు కాదు. మీరు ఫస్ట్ అది తెలుసుకోండి. మస్తు మీరు అది తెలుసుకోండి. ఎల్సియు కాదు ఇది. ఇది కేవలం రజనీకాంత్ గారి కోసం, నాగార్జున గారి కోసం, ఇంకా వేరే క్యారెక్టర్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళని పక్కన పెట్టేస్తే రజనీకాంత్, నాగార్జున గారి కోసం మాత్రమే ప్రేమతో ఈ సినిమా తీసినట్టుంది నాకైతే మాత్రం. అసలు సైమన్ క్యారెక్టర్ ఫస్ట్ నేను మాట్లాడాల్సింది. రజనీకాంత్ గారు అఫ్ కోర్స్ 75 ఏళ్ళు 50 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన మించిన సూపర్ స్టార్ మనకు కనిపించారు, మనం చూడం కూడా. కానీ నాగార్జున గారి గురించి మాట్లాడాలి. ఎందుకు అంటే టాలీవుడ్ కింగ్. ఇప్పటి నుండి ఆల్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీకి కింగ్. ఎందుకు అంటే మీరు పవర్ హౌస్ లో వెళ్ళి సైమన్ క్యారెక్టర్ అంటే నాగార్జున గారి పవర్ చూడండి, మీకు అర్థమైపోద్ది అన్న. ఆయన స్వాగ్, ఆయన క్యారెక్టర్, ఆయన విలనిజం, అసలు ఆయన చూపించే అరాచకం రంపంతో ఇలా కోసేసాడు ఆయన క్యారెక్టర్ ని. రక్షకుడిలో మనకి ఎలా అయితే ఆల్రెడీ మనకి ఇంటర్వ్యూలో చెప్పారు, రక్షకుడు లాంటి రిఫరెన్స్లు వాడి, రక్షకుడు సినిమాలో ఎలా అయితే మనకి ఆయన కోపం కనిపిస్తుందో అలాంటి కోపాన్ని 20 ఏళ్ళు దాచుకొని మనకి ఈ సినిమాలో ఒకటేసారి జనాల మీద వదిలేశాడు. అంత బాగుంది నాగార్జున గారి క్యారెక్టర్ అన్న. రజనీకాంత్ ఇంతవరకు ఎవరైనా డామినేట్ చేయడం చూసారా? నేను చూసా. రజనీకాంత్ ని నాగార్జున ఆయన సైమన్ క్యారెక్టర్ లో స్క్రీన్ మీద డామినేట్ చేశాడు. క్యారెక్టర్ గానీ, స్క్రీన్ ప్రెజెన్స్ గానీ, డ్రెస్సింగ్ సెన్స్ గానీ, లేకపోతే ఆయన వాక్ గానీ, ఆయన స్వాగ్ గానీ, ఏదైనా ప్రతి యాంగిల్లో, ప్రతి కోణంలో నాగార్జున గారు ప్యూర్ డామినెన్స్. నెగిటివ్ రోల్ కి న్యాయం జరిగింది. నాగార్జున గారు హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు. సైమన్ క్యారెక్టర్ ఇచ్చి పడేసాడు మన నాగార్జున. ఒకప్పుడు ఇండియన్ షేక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియన్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు మన నాగార్జున. కూలీ పవర్ చూపెట్టాడు మన రజనీకాంత్. సూర్య గారు తీశారు గజని. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కే ఫ్యాన్ ఇండియా స్టార్ మన రజనీ. ఎల్సీయూ మొత్తం కూలీలోనే ఉంది, ఇంకా లింక్ ఏముంటది? లోకేష్ కనగరాజ్ గారు ఇందులో ఎల్సీయూ కాదు, ఎల్సీయూ తోటే ఈ సినిమా తీశారు. ఉంటది ఎల్సీయూలో మెయిన్ మూవీ కూలీ. నాగార్జున గారు లేకపోతే విలన్ ఎవరు సెట్ గారు. ఆయన అందుకే 7 సార్లు చెప్పి నాగార్జున గారిని ఒప్పించారు. సైమన్ క్యారెక్టర్ కి నాగార్జున గారే కింగ్. మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా. కింగ్ అంటే ఇండియాలో ఒక్కడేరా, అది మన నాగార్జునేరా. ఆయన డామినేట్ చేయాలంటే అఖిల్ రావాలి, కానీ వాళ్ళకి ఇంకో 20 years పట్టిద్ది. ఎందుకంటే నాగార్జున ఫిట్నెస్ కట్అవుట్ అని చూస్తా ఉంటే 50 సంవత్సరాల వరకు ఇండియాని శాసిస్తాడు నాగార్జున. మ్యూజిక్ అనిరుద్ధ్ మ్యూజియం లేకపోతే ఒక మహానగరం గానీ, ఒక ఖైదీ, ఒక మాస్టర్, ఒక లియో, విక్రమ్ ఈ మూవీస్ లేవు కాబట్టి ఈ మూవీ కూడా ఉండదు. ఆయన మ్యూజిక్ చేయబట్టి ఈ మూవీ ఒక 50% ఆయన మ్యూజిక్ ఉంటుంది బరాబరి. ఆయన ప్రతి ఒక్క క్యారెక్టర్ మ్యూజిక్ ఉంటుంది. లోకేష్ కనగరాజ్ మూవీ అంటేనే క్యారెక్టర్స్ ఎలివేషన్ చేసేది. అందులో ఎలివేషన్ చేయాలని మనకు కావాల్సింది మ్యూజిక్ కావాలంటే మనకు అనిరుద్ధ్ ఉండాలి. అనిరుద్ధ్ ఉంటేనే మ్యూజిక్ పేలిద్ది. అందులో ఒకటి ఉంది, ఎవరు? రజనీ బక్కోడు బాగా కొడతాడు. రజనీకాంత్ కి బక్కోడు బాగా కొడతాడు. ఇచ్చి పడేసాడు మ్యూజిక్ అయితే.